మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అబ్సల్యూట్లీ నో వర్డ్స్. నో వర్డ్స్ ఎట్ ఆల్. వాట్ ఎ వండర్ఫుల్ క్రికెట్ మ్యాచ్ ఇట్ వాస్. అద్భుతమైన హిట్టింగ్. ఐ వాజ్ వెరీ లక్కీ. ఇవాళ నేను మ్యాచ్కి వెళ్ళాను యాక్చువల్లీ. చాలా అద్దుగా ఈ మధ్యకాలంలో నేను స్టేడియంకి వెళ్ళి మ్యాచ్లు చూస్తాను. కానీ ఈ మ్యాచ్కి వెళ్ళాను. నేను మా యంగ్ ఫ్రెండ్ శ్రీరామ్ కలిసి వెళ్ళాం, మ్యాచ్కి వెళ్ళాం. అండ్ చాలా హ్యాపీ. హ్యాడ్ దట్ ప్రివిలేజ్ ఆఫ్ వాచింగ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ హిట్టింగ్, 6 హిట్టింగ్ రన్ ఫిస్ట్ ఇటీవల కాలంలో. ఐ వాజ్ దేర్ వెన్ 277 runs వర్ స్కోర్డ్ ఇన్ ఎ సింగిల్ ఇన్నింగ్స్ ఆఫ్ ఎన్ ఐపీఎల్ మ్యాచ్ అని చెప్పుకోవడానికి నాకు ఎప్పుడూ ఒక గుర్తుగా ఉండిపోయే మ్యాచ్. నిజంగా చాలా హ్యాపీ మ్యాచ్ దగ్గర నుంచి చూసినందుకు. వీడియో లేట్ అయింది, మీరు క్షమించాలన్నాను. ఎందుకంటే మ్యాచ్కి వెళ్ళి వచ్చేసరికి, ఆ రష్లో వచ్చేసరికి లేట్ అయింది. యాక్చువల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది టైం. మీ వీడియో మీకు పబ్లిష్ అయ్యేసరికి 1 దాటిపోతుంది. అయినా ఇప్పుడు ఇంత లేట్ నైట్ ఎందుకు చేస్తున్నానంటే, చాలా తక్కువ మంది ఇండియాలో ఉండేవాళ్ళు, చాలా తక్కువ మంది ఇప్పుడు చూస్తారు. అయినా ఎందుకు చేస్తున్నానంటే, ఇంత మంచి మ్యాచ్ని వెంటనే మీతో పంచుకోవాలి ఆ విశేషాలు. మళ్ళీ రేపటిదాకా ఉంటే అది కొంచెం ఆ ఉత్సాహం చల్లారిపోతుంది. అందుకని ఆ మ్యాచ్ చూసిన ఉత్సాహంతో వీడియో చేయాలని చెప్పి ఇమీడియట్గా కాస్త ఓపిక ఉన్నా లేకపోయినా చేసేస్తున్నాను వీడియో. రియలీ ఇట్ వాస్ అన్ అబ్సల్యూట్ కార్నేజ్ ఆఫ్ బౌలర్స్ విషయంలో మనం వాళ్ళ మీద చాలా జాలి చూపించాలి. బౌలర్లు కూడా, ఈ మ్యాచ్లో ఆడిన బౌలర్స్ కూడా ఏమనుకుంటారంటే, నేను ఈ బౌలింగ్ని కెరియర్గా ఎందుకు ఎంచుకున్నాను రా దేవుడా అని చెప్పి వాళ్ళు పశ్చాత్తాపపడే, రిగ్రెట్ అయ్యే కైండ్ ఆఫ్ ఎ మ్యాచ్. దెర్ వాజ్ నథింగ్ ఫర్ ద బౌలర్స్. వండర్ఫుల్ బెల్టర్ ఆఫ్ ఎ వికెట్. అలాంటి వికెట్ మీద సన్ రైజర్స్ బ్యాటర్స్, సరే వికెట్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉందంటే ఒక 200 runs చేస్తారు. ఎన్నిసార్లు బ్యాటింగ్ వికెట్స్ మనం చూడలేదు ఐపీఎల్లో. బ్యాటింగ్ వికెట్స్, ఇది రీజనబుల్లీ బిగ్ గ్రౌండ్. మార్నింగ్ ప్రివ్యూలో కూడా చెప్పాను. మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఈజ్ నాట్ అ వెరీ స్మాల్ గ్రౌండ్ లైక్ చిన్నస్వామి ఆర్ వాంఖేడే. ఇట్ ఈస్ రీజనబుల్లీ బిగ్ గ్రౌండ్. ఆ గ్రౌండ్లో అన్ని సిక్స్లు ఏంటి, 2 టీమ్స్ కలిపి ఎన్ని సిక్స్లు కొట్టారు? 38 సిక్స్లు కొట్టారు. అది కూడా ఒక రికార్డ్. 38 సిక్స్లు ఇన్ 1 సింగిల్ మ్యాచ్. ఏంటి ఆ హిట్టింగ్? పర్టికులర్లీ మన హైదరాబాద్ బ్యాటర్స్ రెచ్చిపోయి ఆడారు. ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లాగా. ఒకరు ప్రారంభిస్తే ట్రావిస్ హెడ్, మరొకరు దాన్ని కొనసాగించారు అభిషేక్ శర్మ, అండ్ క్లాస్ అని ఫినిష్ చేశారు. సో సృష్టి స్థితి లయకారకులు అంటారే మన పురాణాల్లో, సృష్టి స్థితి లయకారకులు లాగా త్రిమూర్తులు రెచ్చిపోయి ఆడారు. 200+ స్ట్రైక్ రేట్తో ముగ్గురు కూడా సిక్స్ల మీద సిక్స్లు బాధేశారు. దానివల్ల 277 runs వచ్చి. నాట్ టు ఫర్గెట్ ఎయిడెన్ మార్కరమ్. ఎయిడెన్ అంటే ఎయిడింగ్ కదా, ఆ ఎయిడింగ్ చేశాడు అతను కూడా. వాళ్ళకి తోడ్పడ్డాడు. అతను కూడా 150 స్ట్రైక్ రేట్తో 48 runs చేశాడు. కానీ వీళ్ళ కార్నేజ్ ముందు, వీళ్ళ ఓచకోత, వీళ్ళ ఉతికి ఆరేయడం ముందు అతను కొంత తేలిపాడు. కుమ్మేశారు, మామూలుగా కుమ్మలేదు. తమ్ముడు లెటస్ డూ కుమ్ముడు అన్నట్టుగా రెచ్చిపోయాడు. స్టార్టెడ్ బై ట్రావిస్ హెడ్. టాస్ గెలిచి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి ఎప్పటిలాగే ఆ బూయింగ్, అతనికి బాల్ వెళ్ళినా లేకపోతే అతను ఫీల్డింగ్లో బౌండరీలోకి వెళ్ళినా బూయింగ్ జరిగింది. తర్వాత అతను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు రోహిత్ నడిచారు. టాస్ టైంలో కూడా రోహిత్ అన్నారు. సో ఇది మొత్తం ఈ ఐపీఎల్ అంతా అతనికి ఈ ట్రీట్మెంట్ తప్పేటట్టుగా లేదు. మనం పోకిరి సినిమాలో చూస్తామే, బాబు అని చెప్పి మన బ్రహ్మానందం వెళ్తున్నప్పుడు అలీ అనుకో ఫాలో అవుతుంటారు చూడండి. హార్దిక్ పాండ్యాకి ఇలాగే ఉంది. ఈ ఐపీఎల్ అంతా ఇదే రకమైన ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రౌండ్కి వెళ్ళినా అదే రకమైన ట్రీట్మెంట్ ఉండేట్టుగా ఉంది. సో దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఆ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఇచ్చాడు. అతను అనుకున్నాడు బ్యాటింగ్ మంచి వికెట్ చూస్తున్నా. నాకు అక్కడ దూరం నుంచి స్టాండ్స్లో చూస్తున్నా అర్థమైంది. వికెట్ మంచి తెల్లగా, మంచి గట్టి రాయిలా కనిపిస్తుంది. సో ఇది మంచి బ్యాటింగ్ వికెట్ అని అనుకున్నాం మేము ఆ వికెట్ చూస్తాను. అలాగే అది మామూలు బ్యాటింగ్ వికెట్ కాదు. బౌలర్లకి సింహస్వప్నం లాంటి వికెట్ అది. ఆ పిచ్ దానిపైన మ్యాక్ తొందరగా కొట్టాడు. కానీ ట్రావిస్ హెడ్ని ఫస్ట్ మ్యాచ్లో ఎందుకు ఆడించాలో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేను మార్నింగ్ ప్రివ్యూలో కూడా చెప్పాను, ట్రావిస్ హెడ్ ఈజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ లాంటి ప్లేయర్ని ఆడిస్తే ఏంటంటే దే విల్ విన్ యూ ద మ్యాచెస్. సో అతను స్టార్టింగ్లో నుంచే రెచ్చిపోయాడు. మఫాకాని కొత్త బౌలర్ని మఫాకాని తీసుకొచ్చారు. ఈ మ్యాచ్లో ఆడించారు ముంబై వాళ్ళు. మఫాకా మీద 6లు 4లు పాప 17 ఏళ్ళు కోరాడు. చిన్నపిల్లాడని కూడా చూడలేదు.
అతని మీద విజృంభించాడు. పాపం 66 రన్స్ ఇచ్చాడు అతను తన 4 ఓవర్స్లో. ఐపీఎల్ డెబ్యూలో అది కూడా ఒక రికార్డు, ఒక డెబ్యూటెంట్ అన్ని రన్స్ ఇవ్వడం. సో అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, ఆ మొమెంటం అందుకున్నాడు. అతను ఎక్కువ 4లు కొట్టాడు, 6లు కొట్టలేదు. అతను ఎన్ని కొట్టాడు? అతను 9 4లు కొట్టాడు, 3 6లే కొట్టాడు. కానీ ఆ యాక్సలరేషన్, ఆ మొమెంటం అతను ఇచ్చాడు. మయాంక్ అవుట్ అయిన తర్వాత అభిషేక్ వచ్చాడు. అభిషేక్ నెంబర్ 3. మామూలుగా అభిషేక్ ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మా మిత్రుడు శ్రీరామ్ కూడా ఓపెన్గా బాగా ఆడతాడు అంటే, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి అతన్ని నెంబర్ 3లో పంపించారు అనుకుంటే, నెంబర్ 3లో వచ్చి అతను ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడంటే, అభిషేక్ శర్మ నాకు దీంట్లో హ్యాపీ ఏంటంటే, ఫారిన్ ప్లేయర్స్ ఆడితే ఒక రకం, ఫారిన్ ప్లేయర్స్ బాగా ఆడితే వాళ్ళు ఆడతారు. అది మనకు ఇండియన్ ప్లేయర్ ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడు. 273 స్ట్రైక్ రేట్, 273 స్ట్రైక్ రేట్, 7 6లు కొట్టాడు, 3 4లు కొట్టాడు, 23 బాల్స్లో 66 రన్స్ చేశాడు. 16 బాల్స్లో తను 50 కంప్లీట్ చేశాడు. ఎస్ఆర్ఎస్ తరఫున ఫాస్టెస్ట్ 50 బై బ్యాటర్. అంతకుముందు 18 బాల్స్లో ట్రావిస్ హెడ్ కొడితే దాన్ని ఇతను 18లోనో 20 కొట్టాడు. 18 బాల్స్లో అతను కొడితే ఇతను 16లో కొట్టేసి దాన్ని అప్పటికప్పుడు 20 నిమిషాల తేడాలో ఆ రికార్డుని జరిపేశాడు. వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ 50s ఇన్ ఐపీఎల్. సో అభిషేక్ శర్మ కొట్టిన 6లు, అతనికి ఆ క్లాస్ ఉంది. ఆ 6లు కొట్టడంలో కూడా హీజ్ వెరీ వెరీ హీజ్ ట్రీట్ టు వాచ్. చాలా ప్లీజింగ్గా ఉంటాయి అతను షాట్స్. లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి ఆ లెఫ్ట్ హ్యాండెడ్ ఎలిగెన్స్ ఉంటుంది అతను షాట్స్లో. చాలా టాలెంటెడ్ ప్లేయర్. చాలా అనేక సందర్భాల్లో మనం అనుకున్నాం టాలెంటెడ్ ప్లేయర్, కానీ కన్సిస్టెంట్గా ఆడు. కానీ ఈరోజు ఇన్నింగ్స్తో అతను ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోయాడేమో అనిపించింది. గతంలో కూడా కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు, కానీ ఈ ఇన్నింగ్స్ మాత్రం ఇది ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్. ఎంత ఫ్లాట్ పిచ్ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ వాస్, బట్ అతను ఆడిన తీరు మాత్రం అదిరిపోయింది. ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత మరి మార్క్రమ్ వచ్చాడు, తర్వాత క్లాసన్ వచ్చాడు. క్లాసన్ నెంబర్ 5లో వచ్చాడు. అక్కడ మొత్తం ఆట తీరంతా మారిపోయింది. క్లాసన్ కూడా ఆ ఫినిషింగ్ టచ్ ఇస్తాడు. మేము అదే అనుకున్నాం. మేము మ్యాచ్ చూసినప్పుడు వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి క్లాసన్ ఫినిష్ చేస్తాడు, ఒక 40 50 కొడతాడులే అనుకున్నాం. అతను ఏకంగా 80 కొట్టేశాడు. 80 ఎన్ని బాల్స్లో కొట్టాడు? 80 ఆఫ్ జస్ట్ 34 బాల్స్, 235 స్ట్రైక్. అతను కూడా 7 6లు కొట్టాడు, 4 4లు కొట్టాడు. మార్క్రమ్ 42 ఆఫ్ 28 బాల్స్, 150 స్ట్రైక్ రేట్, 2 4లు, ఒక 6. 235 క్లాసన్ స్ట్రైక్ రేట్, 273 అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్, ట్రావిస్ హెడ్ స్ట్రైక్ రేట్ 258. ముంబై బౌలర్స్ అందరూ ఎక్సెప్ట్ బుమ్రా. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను దగ్గర నుంచి మ్యాచ్లో అక్కడి నుంచి చూశాను కాబట్టి జస్ట్ మా మంచి బిహైండ్ ద వ్యూ బౌలర్ వ్యూ ఉండేది నాకు. బుమ్రా బౌలింగ్ చూసి నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాంటి పిచ్ పైన బ్యాటర్స్ రెచ్చిపోయి క్రేజీ బ్యాటింగ్ చేస్తున్న పిచ్ పైన బుమ్రా బౌల్డ్ బ్యూటిఫుల్ 4 ఓవర్స్. లాస్ట్ ఓవర్లో కొద్దిగా రన్స్ ఇచ్చాడు. అతను కూడా ఓవర్కి 9 రన్స్ చెప్పిన ఇచ్చాడు. 4 ఓవర్స్ 36 రన్స్ అని ఇచ్చాడు. బట్ హీ వాస్ ది పిక్ ఆఫ్ ది బౌలర్స్. ఎంత యార్కర్స్, పర్ఫెక్ట్ యార్కర్స్ వేయడం, స్లోయర్ వార్స్ వేయడం, ఒకేషనల్ షార్ట్ బాల్. సో హీ వాజ్ సో గుడ్, సో యాక్యురేట్, ఆల్వేస్ ఆన్ ద మనీ. నిజంగా బ్రిలియంట్ స్పెల్ ఆఫ్ బౌలింగ్ ఆన్ సచ్ ఏ బ్యాటింగ్ వికెట్. ఫ్లాట్ పాటా వికెట్ పైన బ్రిలియంట్ బౌలింగ్. ఎక్కడైనా సరే ఈ టేక్స్ ద పిచ్ అవుట్ ఆఫ్ ద ఈక్వేషన్. టెస్ట్ సిరీస్లో కూడా చూసాం, స్పిన్ పిచ్లు, స్లో పిచ్ల పైన అతను వికెట్లు తీయడం. సో అలాగే ఇక్కడ కూడా అద్భుతమైన, అంటే ఇంత మంచి బ్యాటింగ్ చూసినతో పాటు నాకు ఎక్కువ హ్యాపీ ఏం కలిగిందంటే, బుమ్రా బౌలింగ్ని నేను ఇంత మంచి స్పెల్ చూడగలిగాను. విత్ బ్యాటర్స్ బాగా సెటిల్ అయిన బ్యాటర్స్, 6లు దేవర్ డీలింగ్ ఇన్ 4s and 6s. బౌండరీల భాషలో మాట్లాడుతున్నారు, కానీ అతను ఇచ్చిన బౌండరీ చాలా తక్కువ. లాస్ట్ ఓవర్లో ఒక 2 6లు ఏమో పోయి, అంతకుముందు ఒక 6. ఆ పిచ్ మీద ఎందుకంటే బాల్ అంత ట్రూ బౌన్స్ ఉంది. దే కెన్ ట్రస్ట్ ద బౌన్స్ అండ్ ప్లే దేర్ షాట్స్. బాల్ వాజ్ నైస్లీ కమింగ్ అన్ టు ద బ్యాట్. సో అలాంటి పిచ్ మీద కొంచెం చిన్న ఎర్రర్ ఆఫ్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఎంత తక్కువ ఉన్నా యూ విల్ గెట్ పనిష్డ్. కానీ అతను, ప్యాట్ కమిన్స్ ఆల్సో బౌల్డ్ వెల్. వాళ్ళిద్దరూ 10 రన్స్ కంటే తక్కువ ఇచ్చారు. సో ముంబై బౌలర్స్ అందరూ, మిగతా వాళ్ళందరూ దే సఫర్డ్ ఏ లాట్. సో చెప్పాను కదా, మఫాకా అందరికంటే ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు. సో అది పరిస్థితి. కార్జియా కూడా వికెట్ తీస్తాడు, అతను రన్స్ ఇచ్చాడు. ఈవెన్ వరల్డ్ కప్లో కూడా, వన్డే వరల్డ్ కప్లో అతను వికెట్స్ తీశాడు, బట్ రన్స్ కూడా చాలా ఇచ్చాడు. సో అతను కూడా 50కి పైగా రన్స్ ఇచ్చాడు. మిగతా వాళ్ళు కూడా అందరూ, ఎవ్రీబడి వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. సో ఈ మ్యాచ్లో బోల్డ్ అండ్ రికార్డ్స్ గాట్ షాటెడ్. దాని ముందు ముంబై రిప్లైని కూడా మనం చెప్పాలి. వీళ్ళు 277 చేశారు, బ్రహ్మాండమైన స్కోర్. దాంట్లో క్లాసన్ గురించి మనం ఎందుకు చెప్పాలంటే, లాస్ట్ మ్యాచ్లో 63 చేశాడు.
63 చేశాడు ఆఫ్ జస్ట్ 29 బాల్స్. ఈసారి 80 చేశాడు ఆఫ్ 34 బాల్స్. సో ఇప్పటివరకు 226 రన్స్, 226 స్ట్రైక్ రేట్తో అతను ఆడుతున్నాడు. ఆల్రెడీ 143 రన్స్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ కూడా వచ్చింది అతను. సో అద్భుతమైన బ్యాటింగ్, 15 సిక్స్లు కొట్టేశాడు ఆల్రెడీ. క్లాసన్ ఇస్ రియల్ క్లాస్. అతన్ని మించిన T20 ఫినిషర్ మనకి ఎక్కడ ఇప్పుడు దొరకదు. సో క్లాసన్ వర్సెస్ బుమ్రా ఫైట్ కూడా చాలా బాగుండింది. బట్ బుమ్రాని చాలా వరకు కేర్ఫుల్గా ఆడుకున్నారు వాళ్ళు. కానీ ఎక్కడైతే కొంచెం వాళ్ళకి ఏదైనా స్కోరింగ్ ఆపర్చునిటీ దొరికితే బుమ్రా మీద కూడా అటాక్ చేశారు. బట్ క్లాసన్ అండ్ మార్క్రమ్ తర్వాత టామ్ మోడీ కూడా అన్నది ఏంటంటే మేము అదే అనుకున్నాం, బుమ్రాకి ఒక్క ఓవర్ ఇచ్చారు, క్లాసన్ కోసం ఆపారని చెప్పి. క్లాసన్ కోసం ఆపి బుమ్రా ఓవర్లు చాలా లేట్, క్లాసన్ వచ్చే వరకు బుమ్రాని లేట్ చేశాడు. మధ్యలో బుమ్రా చేతి వేయించుంటే కొంచెం ఆ మొమెంటం బ్రేక్ అయ్యి ఉండేది. టామ్ మోడీ కూడా అదే అన్నట్టుగా నేను ఇందాక ఎక్కడో చదివాను. టామ్ మోడీ కూడా అదే కామెంట్ చేశాడంట. బుమ్రాకి ముందుగానే బౌలింగ్ ఇచ్చి ఉండాల్సిన, ఒక్క ఓవర్ వేసి క్లాసన్ కోసం తను అట్టే పెట్టారు అతను 3 ఓవర్లు. అలా కాకుండా హార్దిక్ పాండ్యా మిస్టేక్ చేశాడు. బుమ్రాకి కనీసం వీళ్ళు అంత బాగా రెచ్చిపోయి ఆడుతున్నప్పుడు ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, అప్పుడు బుమ్రాకి మరొక ఓవర్ ఇచ్చుండ, కనీసం ఒక ఓవర్ ఇచ్చుంటే బాగుంది. సో బుమ్రా స్పెల్ని లాస్ట్ వరకు ఉంచడం అనేది అప్పటికే చాలా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో అది పరిస్థితి. 277 చేశారు. అద్భుతమైన బ్యాటింగ్ క్లాసన్. అభిషేక్ శర్మకి ప్లే ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు కరెక్ట్, ఎందుకంటే 270 స్ట్రైక్ రేట్. అతను ఆడినంత ఫ్రీడమ్తో, అతను ఆడినంత అగ్రెషన్తో మిగతా ఇద్దరు ఆడలేదని చెప్పాలి. ముగ్గురు బ్రహ్మాండంగా ఆడారు. కానీ పిక్ ఆఫ్ ది 3 హ్యాపెన్స్ టు బి అభిషేక్ శర్మ. అండ్ వీఆర్ హ్యాపీ దట్ ఈజ్ ఇండియన్ బ్యాటర్. అది సంగతి. సో అభిషేక్ శర్మకి ప్లే ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. సరే, ఇప్పుడు ముంబై జవాబు కూడా అద్భుతంగా ఉంది. నాకు భయం వేసింది, వీళ్ళు గెలిచేస్తారు, సన్ రైజర్స్ గెలవాలని ఎలాగైనా ఉంటుంది కదా, నాకు ఫేవరెట్ టీం లేదని చెప్తుంటాను. కానీ ఎంతైనా మన హైదరాబాద్ టీం కదా, వీళ్ళు గెలవాలి అని చెప్పి ఇంత బాగా ఆడిన తర్వాత వాళ్ళు ఓడిపోతే అలా అని. కానీ ఒక్క స్టేజ్ వరకు, చాలా వరకు 10th ఓవర్ కానీ అక్కడ బిగ్ జైంట్ స్క్రీన్ పైన వస్తున్నాయి. ఈ టైంలో హైదరాబాద్ వాళ్ళ స్కోర్ ఎంత అని చెప్పి ఒక 10 runs 5 runs అంతా తేడా మాత్రం ఉంది. వికెట్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. సో ముంబై స్టార్టెడ్ ఆఫ్ సో వెల్. ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ వాజ్ గివెన్ బై ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మకి బ్రహ్మాండమైన రిసెప్ట్. రోహిత్ శర్మ 6లు కొట్టినప్పుడు మన SRH ఫ్యాన్స్ చాలా నాయిసీ క్రౌడ్. మ్యాచ్ తర్వాత ప్యాట్ కమిన్స్ కూడా అది చెప్పాడు, చాలా నాయిసీ ఉన్నారు క్రౌడ్, ఎంజాయ్డ్ ఇట్ అని చెప్పాడు. సో క్రౌడ్ మొత్తం జామ్ ప్యాక్ స్టేడియంలో వాళ్ళు దేవర్ చియరింగ్ రోహిత్ సిక్సర్స్ ఆల్సో ఇన్ ద సేమ్ మేనర్ లైక్ SRH. సో రోహిత్కి అంత మంచి రిసెప్షన్ అక్కడ దొరికింది. సో రోహిత్ 26 చేసాడు ఆఫ్ జస్ట్ 12 balls. అదే ఇషాన్ కిషన్ కూడా చాలా బాగా ఆడాడు, 13 balls 34 runs చేశాడు. వాళ్ళిద్దరు ఆడుతుంటే ఏంటంటే ఇదేంటప్ప అనిపించింది. కానీ ప్యాట్ కమిన్స్ గాట్ రిడ్ ఆఫ్ రోహిత్ శర్మ. తర్వాత లాస్ట్లో కూడా అతను మరొక ఇంపార్టెంట్ వికెట్ తీశాడు. సో ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్లో అతను అందరికంటే మోస్ట్ రెస్పెక్టబుల్ ఫిగర్స్, అంటే 2 wickets 8.75 అంతా అతని ఎకానమీ, బెస్ట్ ఎకానమీ. అండ్ ఆల్సో పిక్డ్ అప్ 2 wickets. పర్టికులర్లీ రోహిత్ శర్మ వికెట్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఆల్రెడీ సన్ రైజర్స్ టీమ్ అనాలిసిస్ చెప్పాను, వాచ్ అవుట్ ఫర్ ప్యాట్ కమిన్స్. అతనికి మంచి స్లోయర్ వన్స్ ఉన్నాయి. సో డెవలప్ చేశాడు అతను. సో అవి వర్కౌట్ అయినాయి, అతను కటర్స్ వర్కౌట్ అయినాయి. అండ్ జయదేవ్ ఉనాట్కడ్ ఆల్సో బౌల్డ్ వెల్. మొదట్లో కాస్త రన్స్ ఇచ్చిన, సెకండ్ ఓవర్ చాలా రన్స్ ఇచ్చాడు. కానీ లాస్ట్లో 2 overs బ్యూటిఫుల్ స్లోయర్ వన్స్ వేశాడు. నో ఆన్సర్ ఫ్రమ్ సెటిల్డ్ బ్యాటర్స్. చాలా మంచిలో అతను నటరాజన్కి ఏదో ఇంజరీ వల్ల అతను ఆడలేదు, అతని ప్లేస్లో ఉనాట్కడ్కి అవకాశం వచ్చింది. ఉమరాన్ మలిక్ ఒకే ఓవర్ వేసాడు, చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. సో ఈవెన్ SRH బౌలర్స్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. వీళ్ళిద్దరే కాదు, తిలక్ వర్మ గురించి చెప్పాలి. తిలక్ వర్మ లోకల్ బాయ్ ప్లేయింగ్ ఫర్ ముంబై, బట్ లోకల్ బాయ్ కాబట్టి ఆ గ్రౌండ్లో అనేక మ్యాచ్లు ఆడాడు. తిలక్ వర్మ కాస్త స్లోగా స్టార్ట్ అయ్యాడు. ఏంటబ్బా స్లోగా స్టార్ట్ అయ్యాడు అనుకుంటే తర్వాత ఎంత రెచ్చిపోయాడంటే అతను కూడా 6 6లు కొట్టాడు. 49 balls 64 runs చేశాడు. అండ్ నమన్ ధీర్ అతను పెద్దగా డొమెస్టిక్ మ్యాచ్లు కూడా ఆడలేదు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు పంజాబ్ ప్లేయర్. ఆ షేరే పంజాబ్ టోర్నమెంట్లో 190 స్ట్రైక్ రేట్తో ఆడాడని చూసి అతన్ని తీసుకురావడమే కాకుండా అతన్ని ప్రాక్టీస్ మ్యాచ్లు వాటిలో చూసి నెంబర్ 3లో ఆడించేస్తారు. లాస్ట్ మ్యాచ్లో 20 కొట్టాడు, ఈ మ్యాచ్లో 30 కొట్టాడు. సో వెన్ తిలక్ అండ్ నమన్ ధీర్ వర్ బ్యాటింగ్, SRH బౌలర్స్కి గుబులు పట్టుకుంది. అయిపోయింది, వీళ్ళిద్దరు కలిసి తీసుకెళ్ళిపోతారు. తర్వాత హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అవసరమైతే రొమారియో షెపర్డ్, డెవల్ బ్రెవిస్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఆడిన తీరు, వాళ్ళ పార్ట్నర్షిప్ చాలా డేంజర్ బెల్స్ లాగా అనిపించింది. నమన్ ధీర్ 14 balls 30 runs కొట్టాడు. పర్టికులర్ ఒక ఇన్సైడ్ అవుట్ షాట్ కొట్టాడు అతను, అద్భుతమైన షాట్ అది టువర్డ్స్ కవర్స్. సో దట్ వాస్
అంత అథారిటేటివ్గా, అంత అడాషియస్గా తను ఆడడం అనేది చూస్తే ఒక యంగ్స్టర్ ప్లేయింగ్ అట్ దిస్ లెవెల్ ఫర్ ది ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతూ ఇంటర్నేషనల్ బౌలర్స్ ఫేస్ చేస్తూ తను ఆడిన తీరు చూస్తుంటే రియలీ హ్యాస్ గాట్ దట్ బాయ్ గాట్ ఎ లాట్ ఆఫ్ ఫ్యూచర్ అని అనిపిస్తుంది. టిమ్ డేవిడ్ కూడా లాస్ట్లో 42 చేశాడు 22 బాల్స్లో. కానీ హార్దిక్ పాండ్యా ధోనిలాగా చివరి దాకా తీసుకెళ్ళలేదు, ఫినిష్ చేద్దాం అనుకున్నాడు. 24 బాల్స్లో 20 రన్స్ చేశాడు. అది టీంని ఇబ్బంది పెట్టింది. కానీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ స్టేజ్ మనకు తెలుసు. 277 చేంజ్ చేయడం అంటే 278 కొట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. టిమ్ డేవిడ్ 42 ఆఫ్ 22 బాల్స్ చేశాడు. కానీ లాస్ట్లో నేను చెప్పినట్టుగా జయదేవ్ నాట్కట్ ఒక ఓవర్ భువి కూడా బాగా వేశాడు. అండ్ లాస్ట్లో ప్యాట్ కమిన్స్ 2 ఓవర్స్ చక్కటి ఓవర్స్ వేశాడు. సో హీ హాజ్ రిడీమ్డ్ హిమ్సెల్ఫ్. ప్యాట్ కమిన్స్ తన ప్రైస్ ట్యాగ్కి కొంతవరకు న్యాయం చేసాడు ఈ మ్యాచ్లో అని చెప్పాలి. సో డెఫినెట్గా దిస్ మ్యాచ్ వుడ్ హ్యావ్ గివెన్ హిమ్ లాట్ ఆఫ్ సైజ్. ఇంకా బోల్డ్ అనే రికార్డ్స్ ఉన్నాయి ఈ మ్యాచ్లో. 31 రన్స్తో హైదరాబాద్ గెలిచింది. బోల్డ్ అని రికార్డ్స్ ఉన్నాయి. నేను వస్తూ దారిలో చూసుకుంటే కనిపించిన రికార్డ్స్ మనం చెప్తాను. ఇంకా చాలా ఉండి ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే 277 రన్స్ ఐపీఎల్ హిస్టరీలో హయ్యెస్ట్ టీమ్ స్కోర్. అంతకుముందు హయ్యెస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఏంటంటే 263 2013లో క్రిస్ గేల్ 175 కొట్టాడు కదా నాట్అవుట్. అద్భుతమైన ఐపీఎల్ ఇప్పటికీ అది హయ్యెస్ట్ స్కోర్ ఫర్ ఆర్సీబీ అగేన్స్ట్ పుణే వారియర్స్ ఇన్ చిన్నస్వామిలో హై ఆల్టిట్యూడ్ 6లు వెళ్తాయి, చిన్న గ్రౌండ్, మంచి ఫ్లాట్ పిచ్. ఆ 263ని ఇప్పుడు ఓవర్టేక్ చేశారు. ఏదో ఒక ట్వీట్ కూడా చూశాను వస్తున్నప్పుడు. ఏంటంటే ఆర్సీబీకి ఆశాభంగం ఒకసారి చేశారు వీళ్ళు, 2016 ఫైనల్లో ఓడించారు. మళ్ళీ ఇప్పుడు సన్ రైజర్స్ వాళ్ళు వాళ్ళ హయ్యెస్ట్ ఐపీఎల్ స్కోర్ని కూడా లాగేసుకున్నారని చెప్పి. సో వాట్ ఎవర్, అది హయ్యెస్ట్ స్కోర్. నాట్ ఓన్లీ ఇన్ ఐపీఎల్ హిస్టరీ హయ్యెస్ట్ ఇన్నింగ్ స్కోర్, హయ్యెస్ట్ టీమ్ స్కోర్. ఫ్రాంచైజ్ క్రికెట్ హిస్టరీలోనే హయ్యెస్ట్ స్కోర్. ఎందుకంటే బిగ్ బ్యాష్లో 273, ఇప్పుడు 277 కొట్టారు ఎస్ఆర్హెచ్లో, 273 ఇన్ బిగ్ బాష్ ఇన్ 2022 స్టార్స్ వర్సెస్ హరికేన్స్, మెల్బర్న్ స్టార్స్ వర్సెస్ హరికేన్స్ వాళ్ళ మ్యాచ్లో 273 కొట్టారు. దాన్ని కూడా సో ఫ్రాంచైజ్ క్రికెట్ మొత్తానికి హయ్యెస్ట్ స్కోర్. అలాగే ఈ మ్యాచ్లో 523 రన్స్ చేశారు రెండు టీమ్స్ కలిపి 523 రన్స్ చేశారు. 523 రన్స్ కూడా ఒక ఐపీఎల్ మ్యాచ్లో హయ్యెస్ట్ రన్ స్కోర్డ్ ఇన్ సింగిల్ ఐపీఎల్ మ్యాచ్, రెండు ఇన్నింగ్స్లు కలిపి. ఐపీఎల్లోనే కాదు, T20 క్రికెట్లోనే, T20 మ్యాచెస్లోనే ఇది హయ్యెస్ట్ 523 రన్స్ స్కోర్ చేయడం, అదొక హయ్యెస్ట్. తర్వాత హయ్యెస్ట్ చేజింగ్ స్కోర్ కూడా, ఎందుకంటే వాళ్ళు 246 చేశారు ముంబై. ఇంత పెద్ద స్కోర్ చేజ్ చేస్తూ వాళ్ళు 246 చేశారు. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా స్కోర్ చేశారు. ఇది హయ్యెస్ట్ చేజింగ్ కూడా. తర్వాత మోస్ట్ సిక్సర్స్ ఆల్రెడీ చెప్పుకున్నాము, 38 సిక్సర్స్. అది ఐపీఎల్ హిస్టరీలోను, T20 హిస్టరీలో కూడా మోస్ట్ సిక్సర్స్. సో ఇది అది నలుగురు బౌలర్స్ 50+ రన్స్ ఇచ్చారు. ఎవరెవరు? మఫాకా, కొత్త 17-year-old అండర్ 19 స్టార్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, గెరాల్డ్ కడ్జియా, అండ్ మన హైదరాబాద్ బౌలర్స్లో భువనేశ్వర్ కుమార్ అండ్ మయాంక్ మార్కండే. సో నలుగురు 50+ రన్స్ ఇచ్చేశారు. సో అది రికార్డులు పరంపరగా మనం చెప్పుకోవాలి. సో వండర్ఫుల్ మ్యాచ్ వీ హ్యావ్ విట్నెస్డ్. సో మీరు కూడా టీవీలో చూస్తుంటారు. చూడకపోతే అర్జెంటుగా, నేను ఇవాళ పడుకుని లేచి పొద్దున్న మళ్ళీ హైలైట్స్ చూడాలి. ఎందుకంటే అక్కడ చూసింది వేరు, మళ్ళీ ఒకసారి టీవీలో ఎలా కనిపించినా మళ్ళీ ఒకసారి చూడాలి. నిజంగా ఇట్ వాజ్ గ్రేట్ మ్యాచ్. సో బ్యాటింగ్కి అంత ఫేవర్గా ఉండడం, అంత ఫ్లాట్ వికెట్ ఉండడం, అప్పుడప్పుడు ఇలాంటి మ్యాచ్లు కూడా, ఇలాంటి రన్ ఫీస్ట్ కూడా చూస్తే అదొక ఎక్స్ట్రా కిక్ వస్తుంది. భలే అన్ని 6లు కొట్టడం. అందులో ఒకరిద్దరు ఇండియన్ బ్యాటర్స్, పర్టికులర్లీ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, టు ఎ లెసర్ ఎక్స్టెంట్ నమన్ ధీర్, వీళ్ళందరూ ఆడిన తీరు. ఈవెన్ నిషాన్ కిషన్ ప్లేడ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్, బ్రిలియంట్ క్యామియో. రోహిత్ శర్మ బ్యాటెడ్ వెల్. సో బాగుంది మ్యాచ్. క్రికెట్ ఈజ్ ఆల్ అబౌట్ 4s and 6ers కదా. ఓకే, బౌలర్స్ అందులో అది కూడా చెప్పాను కదా, బుమ్రా ఆల్సో బౌల్డ్ ఏ వండర్ఫుల్ స్పెల్. బుమ్రా స్పెల్ని అలాగా గ్రౌండ్ నుంచి చూడడం అంటే మీకు అక్కడ 3D ఎఫెక్ట్, మామూలు టీవీలో కంటే కూడా ఏ లెంత్లో బాల్ పడుతుంది ఏంటి అనేది మనకి అక్కడ క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఇట్ వాస్ ట్రీట్ టు వాచ్ బుమ్రా ఇన్ యాక్షన్. సో రియలీ ఐ ఎంజాయ్డ్ దిస్ మ్యాచ్. ఐ హోప్ యూ ఆల్సో ఎంజాయ్డ్ దిస్ మ్యాచ్. ఇంకా ఈ మ్యాచ్ గురించి విశేషాలు ఏమైనా ఉంటే మళ్ళీ రేపు మాట్లాడతాం. ప్రస్తుతానికి సెలవు.